మై డియర్ స్టూడెంట్స్, మనం నిన్నటి క్లాస్లో ఎగ్జామ్ బ్యాంక్ గురించి చెప్పాము. అంతకుముందు దానిలో దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారస్తులు, అలాగే సెబీ వీటి గురించి అంతకుముందు క్లాసుల్లో తెలుసుకున్నాం. అయితే ఈరోజు క్లాస్లో మనం ఐడిబిఐ అంటే ఏమిటి? భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్ని ఎప్పుడు స్థాపించారు, దాని లక్ష్యాలు ఏమిటి, దాని విధులు ఏమిటి అనే విషయం గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. ఈ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకుని, భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకుని 1964 జూలై నెలలో స్థాపించారు. ఇది రిజర్వ్ బ్యాంకుకి అనుబంధ సంస్థగా పనిచేస్తూ ఉంటుంది. అయితే 1976 నుండి ఐడిబిఐ స్వతంత్ర బ్యాంకుగా పనిచేయడం అనేటువంటిది ప్రారంభించింది. అయితే దీన్ని 1000 కోట్ల రూపాయలు జారీ చేసిన మూలధనం, 1000 కోట్ల రూపాయలు అధీకృత మూలధనం, జారీ చేసిన మూలధనం 40 కోట్లు. ఇవే కాకుండా ఇంకా ఇది తన మూలధన నిధులని డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు మొదలైన వాటి ద్వారా కూడా తన యొక్క నిధుల్ని సమీకరించుకుంటుంది. అయితే ఇది ఏ విధులను నిర్వర్తిస్తుంది, ఇది చేసేటువంటి పనులు ఏమిటి అంటే, ఇది ఏమిటిది? భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు ఏం చేస్తుంది అంటే, పరిశ్రమలకి స్వల్పకాలిక, దీర్ఘకాలిక, మధ్యకాలిక రుణాలని ఇవ్వడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయము. ఇది చేసేటువంటి సహాయాన్ని ప్రత్యక్ష సహాయము, పరోక్ష సహాయము అని 2 రకాలుగా విభజించడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా ధన సహాయం చేయడం అంటే ఏమిటి, పరోక్షంగా ధన సహాయం చేయడం అంటే ఏమిటి? ప్రత్యక్షంగా పారిశ్రామిక సంస్థలకి రుణాలు ఇవ్వడం, అలాగే పారిశ్రామిక సంస్థలు తీసుకున్నటువంటి రుణాలకి హామీలను ఇవ్వడం, ఏ సంస్థలకైతే ఇవి రుణాలు ఇస్తున్నాయో వాటికి హామీలను కూడా ఇది ఇవ్వడం, అలాగే పారిశ్రామిక సంస్థల యొక్క వాటాలకి డిబెంచర్లకి మొదలైన వాటికి హామీలు ఇవ్వడం, దానినే మనం అండర్ రైట్స్ అంటాము. ఏమంటామండి? అండర్ రైట్స్ అంటే పారిశ్రామిక సంస్థల యొక్క ప్రామిసరీ నోట్లని, బిల్లుల్ని డిస్కౌంట్ చేసుకోవడం, అలాగే వాటిని స్వీకరించటం, రీడిస్కౌంట్ సౌకర్యాన్ని కలగజేయటం, ఇలాంటివన్నీ ఈ ప్రత్యక్షంగా పారిశ్రామిక సంస్థలకి సహాయం చేస్తుంది. ఇంకా మరి పరోక్షంగా ఏ విధంగా సహాయం చేస్తోంది అంటే, ఇతర ఆర్థిక సంస్థలు ఏవైతే పారిశ్రామిక సంస్థలకు అప్పిస్తున్నాయో ఆ పరిశ్రమలకి, ఆ సంస్థలు పరిశ్రమలకు ఇచ్చేటువంటి అప్పులపై తిరిగి రుణాలను ఇస్తుంది, తిరిగి రుణాలని ఇస్తుంది. అంటే రీఫైనాన్స్ సౌకర్యాన్ని ఇది కలగజేస్తుంది. అలాగే వాణిజ్య బ్యాంకులు ఎగుమతులకు ఇచ్చినటువంటి రుణాలని వాణిజ్య బ్యాంకులు ఎగుమతులకు ఇచ్చేటువంటి రుణాలని ఈ బ్యాంకు నుంచి రీఫైనాన్స్ ఫర్ ఎక్స్పోర్ట్ అనేటువంటివి దాని ద్వారా పొందొచ్చు. అయితే వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు పరిశ్రమలకి పరపతిని అందించడానికి ఈ ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమైనటువంటి అవకాశాలని కలుగజేస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టినది. ఎటువంటి పథకాలు అంటే, అభివృద్ధి సహాయ నిధిని, అంటే డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఫండ్ అంటాం. డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఫండ్ అంటే అభివృద్ధి సహాయ నిధిని, అలాగే సాఫ్ట్ లోన్ స్కీమ్ అంటే ఆధునికీకరణకి సరళమైన పద్ధతిలో రుణాలను ఇవ్వడం,
అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ ఎక్స్చేంజ్ రిస్క్ అడ్మినిస్ట్రేషన్ అంటే విదేశీ మారక ద్రవ్య సహాయ నిధి మరియు విదేశీ మారక ద్రవ్య రిస్క్ పథకం అని, అలాగే ఎగుమతుల ప్రోత్సాహ పథకము, సాంకేతిక అభివృద్ధి పథకం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, అలాగే వస్త్ర పరిశ్రమలకి, ఇలాంటి వాటికి, చిన్న సహాయ పరిశ్రమలకి, ఇలాంటి వాటికి మొదలైన వాటికి రుణాలని ఇవ్వడం అనేటువంటిది ఇది కొత్త కొత్త పథకాలని ప్రవేశపెట్టింది. అందులో కొన్నింటిని ఈరోజు క్లాసులో చూద్దాం. అంటే ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు, ఈ పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు పరిశ్రమలకు విరివిగా పరపతి సహాయాన్ని అందించడానికి రుణాలను అందించడానికి అవకాశాలను కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొత్త పథకాలని ప్రవేశపెడుతున్నాయి. అభివృద్ధి సహాయ నిధి అని చెప్తున్నాం. అభివృద్ధి సహాయ నిధి అంటే ఏమిటి? ఎక్కువ పరిమాణంలో పెట్టుబడి కావాల్సినటువంటివి, దీర్ఘకాలం ఉండేటువంటి పరిశ్రమలు, అలాగే సాధారణ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అంగీకరించినటువంటివి, అలాంటి వాటికి ఇవి సహాయం చేయటం కోసమని ఈ అభివృద్ధి సహాయ నిధిని ప్రవేశపెట్టడం జరిగినది. ఇంకా రెండవది ఆధునికీకరణకు సరళ పథకము, సాఫ్ట్ లోన్ స్కీమ్. అంటే పాత యంత్రాలని, అలాగే ఉత్పత్తి పెంచుకోవడానికి, అలాగే ఇలాంటి వాటికి రుణ సహాయం అందించడానికి 1976 సంవత్సరంలో ఈ ఆధునికీకరణ సరళ పథకం అనేటువంటి రుణ పథకం అనేటువంటి సాఫ్ట్ లోన్ స్కీమ్ అనేటువంటి దానిని ప్రారంభించింది. దీనిలో ఈ పథకం కింద ఇచ్చేటువంటి రుణాల మీద వడ్డీని 7.5% వసూలు చేస్తుంది. ఈ రుణాలు 15 సంవత్సరాల కాలపరిమితికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మూడవది విదేశీ మార్గ ద్రవ్య సహాయం. ఈ విదేశీ మార్గ ద్రవ్య సహాయము అంటే ఏమిటి? విదేశీ ద్రవ్యాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం, అలాగే ఏదైనా ద్రవ్యంలో రిస్క్ కనుక ఉంటే ఆ రిస్క్ని విదేశీ మార్గ ద్రవ్య రిస్క్ పథకం అని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. అంటే మూలధన వస్తువులు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం దిగుమతుల కోసం మూలధన వస్తువులు, అలాగే విదేశీ సాంకేతిక పరిజ్ఞాన దిగుమతుల కోసం విదేశీ కరెన్సీ రుణాలని ఇది ఇస్తోంది. అలాగే విదేశీ మారక ద్రవ్య నిలువల మార్పుల కొరకు విదేశీ మారక ద్రవ్య నిలువలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, మారినప్పుడు విలువల యొక్క మార్పు కొరకు విదేశీ మారక ద్రవ్య సహకార పథకాన్ని ఒకదానిని ప్రవేశపెట్టింది ఇది ఐడిబిఐ. ఇదొక పథకాన్ని, ఏంటి ఆ పథకం అంటున్నాము? విదేశీ మారక ద్రవ్య సహాయ పథకము. అంటే మూలధన వస్తువులు, అలాగే విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతులకు విదేశీ కరెన్సీ రుణాలను ఇస్తోంది. అయితే ఈ రుణాలను ఇచ్చేటప్పుడు విదేశీ మార్గ ద్రవ్యుల్లో మార్పుల కోసం ఈ విదేశీ మార్గ ద్రవ్య పరిహారక రిస్క్ పథకం అనే దాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఎగుమతుల ప్రోత్సాహక పథకం. అంటే పారిశ్రామిక సంస్థలు తమ వస్తువులను ఎగుమతిని పెంచుకోవడానికి ఈ ప్రత్యేక ప్రోత్సాహక చర్యల ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రోత్సాహక చర్య వడ్డీ రిబేట్ని కూడా, ఇంట్రెస్ట్ రిబేట్ అనేటువంటి దాన్ని కూడా ఇస్తోంది. ఇంకా ఏం చెప్తోంది ఇది? సాంకేతిక అభివృద్ధి నిధి పథకం, టెక్నికల్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. అంటే పారిశ్రామిక సంస్థల్లో విదేశీ యంత్రాలని కొనుక్కోవడానికి, అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిపరచుకోవడానికి మొదలైన వాటి కోసం దిగుమతికి కావలసినటువంటి, విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవడానికి కావలసినటువంటి విదేశీ ద్రవ్యమారకానికి సరిపోయినటువంటి రూపాయి నాణ్యాలని ఇది ఇస్తోంది. విదేశీ ద్రవ్యమారకమునకు సరిపోయిన రూపాయల రుణాలను ఈ ఐడిబిఐ కల్పిస్తోంది. అంటే విదేశీ యంత్రాలు,
సాంకేతిక పరిజ్ఞానము మొదలైనటువంటి దిగుమతికి కావలసినటువంటి, మనం దిగుమతి చేసుకోవడానికి కావలసినటువంటి విదేశీ ద్రవ్యమారకమునకు సరి అయినటువంటి రూపాయల రుణాలని సరి అయిన రూపాయల రుణాలని ఇస్తోంది. అంతేకాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇది సహాయం చేస్తోంది. వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఇది సహాయం చేస్తోంది. అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి 301 వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు కావలసినటువంటి సాధారణ రుణాలని ఇది ఇస్తోంది. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఐడిబిఐ సాధారణమైనటువంటి రుణాలని ఇస్తోంది. అంతేకాకుండా వస్త్ర పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడానికి లేదా ఆధునికీకరణ చేసుకోవడానికి కూడా ఒక రకమైనటువంటి నిధిని ఏర్పాటు చేసింది. అలాగే ప్రాజెక్ట్ ఫైనాన్స్ స్కీమ్ అనే దాన్ని పెట్టింది. ఆ ప్రాజెక్ట్ ఫైనాన్స్ స్కీమ్ కింద 5 కోట్ల రూపాయల వ్యయానికి 5 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ కానేటువంటి వ్యయాల ప్రాజెక్టులకు ఐడిబిఐ ఇతర సంస్థల ద్వారా విత్త సహాయాన్ని అందిస్తోంది. 5 కోట్ల రూపాయలకు మించినటువంటి ప్రాజెక్టులు కలిగినటువంటి పరిశ్రమలకి 5 కోట్ల రూపాయలకు మించకుండా ఉండేటువంటి ప్రాజెక్టులకు అవసరమైనటువంటి రుణ సహాయాల్ని ఇది ప్రత్యక్షంగా రుణాలను ఇస్తోంది ఇతర విత్త సంస్థల ద్వారా. అంటే ఏమిటి? ఐడిబిఐ ఇతర విత్త సంస్థల ద్వారా, ఇతర విత్త సంస్థలు అంటే ఏమిటనుకున్నాం మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ, ఎల్ఐసి, జిఐసి, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మొదలైనటువంటివి. వీటిని ఏర్పాటు చేసి, దీనికి అనుబంధంగా వీటిని ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా రుణాలని ఇస్తోంది. ఐడిబిఐ ఏం చేస్తుంది? ప్రాజెక్టుల విత్త పథకం అనేటువంటి దాన్ని ఒక దానికి పెట్టి, ప్రాజెక్టులు 5 కోట్ల రూపాయలకు మించి ఖర్చు అయ్యే 5 కోట్ల రూపాయలకు మించి ఖర్చు అయ్యేటువంటి ప్రాజెక్టులకి 5 కోట్ల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి ప్రాజెక్టులకి ఈ ఐడిబిఐ ఇతర విత్త సంస్థల్ని, అంటే ఇతర విత్త సంస్థలు అంటే ఏమిటి? ఇదివరకు మనం చెప్పుకున్నట్ట ఐఎఫ్సిఐ, ఐసిఐసిఐ, ఎల్ఐసి, జిఐసి, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి జీవిత బీమా సంస్థ, జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇలాంటి వాటిని ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా రుణాలను ఇస్తోంది. అలాగే ఇది చిన్న పరిశ్రమలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా చిన్న అభివృద్ధి ఒక నిధిని ఏర్పాటు చేసింది. ఈ చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం మనం అక్కడ చెప్పాం సెబీ అని, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని, చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ అని చెప్పేసి చెప్పాము. అందులో ఈ చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి పథకాలని ఏర్పాటు చేసింది. అందులో సింగిల్ విండో పథకము, నేషనల్ ఈక్విటీ ఫండు, ఇలాంటి వాటికి, అలాగే స్వచ్ఛంద సలహాదారుల శాఖ, ఇలాంటివి నెలకొల్పింది. అంటే ఈ సింగిల్ విండో పథకంలో ఈ చిన్న పరిశ్రమల అభివృద్ధికి కావాల్సినటువంటి, నిర్వహణకు కావాల్సినటువంటి రుణాలన్నింటినీ కూడా ఒకే సంస్థ ద్వారా తీసుకునేటట్టు ఈ స్కీమ్ని ఏర్పాటు చేసుకుంది. ఇలా ఇంకా వెంచర్ క్యాపిటల్ని ఏర్పాటు చేసింది. వెంచర్ క్యాపిటల్ అంటే ఏమిటి? వెంచర్ క్యాపిటల్ అంటే దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకోవడానికి, విస్తరింప చేసుకోవడానికి, అలాగే విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మన పరిశ్రమల్ని మార్చుకోవడానికి, ప్రత్యేక సహాయాన్ని అందించడానికి ఒక నిధిని ఏర్పాటు చేసింది. అలాగే సీడ్ క్యాపిటల్ స్కీమ్ అనేటువంటి పథకాన్ని కూడా, ఇంకొక రకమైనటువంటి పథకాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంటే ఉత్పత్తి సామర్థ్యం లేదా ఉద్యమదారులు నూతన పరిశ్రమలు నెలకొల్పుకోవడానికి,
అంటే కొంతమందికి ఎఫిషియన్సీ స్కిల్స్ ఉంటాయి, కానీ ఆర్థిక వనరులు ఉండవు. అలాంటి వాళ్ళు తన పరిశ్రమల్ని స్థాపించుకోవటానికి ఈ పథకము ద్వారా రుణాలని అందజేస్తోంది. అలాగే చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలకి రీఫైనాన్స్ సౌకర్యాలని కూడా కలుగజేస్తోంది. అంటే ఈ రాష్ట్ర ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు వీళ్ళు ఇచ్చేటువంటి రుణాలకి తిరిగి ఐడిబిఐ రుణ సౌకర్యాలని కల్పిస్తోంది. ఇవే కాకుండా అనేక రకాలైనటువంటి ఇతర సేవలని కూడా అందిస్తోంది. అలా ఏమిటా సేవలు అంటే సర్వేలు చేయిస్తోంది. అలాగే సాంకేతిక సలహా సంస్థలని నెలకొల్పింది. అలాగే ఎటువంటి ప్రాజెక్టులకి ఎంతెంత మొత్తం అవుతుంది అనేటువంటిది ప్రాజెక్ట్ రిపోర్ట్లను కూడా తయారు చేస్తోంది. అలాగే విత్త సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బంది నైపుణ్యాల అభివృద్ధికి ట్రైనింగ్స్ కూడా ఇప్పిస్తోంది. ఇలా అనేక రకాలైనటువంటి సేవలని ఈ ఐడిబిఐ అందిస్తోంది. అయితే 1997 ఇది స్థాపించినప్పటి నుంచి 1997, 98 దీన్ని ఎప్పుడు స్థాపించామని చెప్పాము? 1964 జూలైలో స్థాపించారు. 1964 జూలై నుంచి 1997, 98 నాటికి ఐడిబిఐ 24,097 కోట్ల రూపాయలు విత్త సహాయాన్ని అందించింది. అంటే ఈ టర్మ్ లోన్స్లో మొత్తం రుణాలలో 40 నుంచి 45% వరకు ఈ ఐడిబిఐఏ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఇది మనం ఇందాక మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఇది రిజర్వ్ బ్యాంకు అనుబంధ సంస్థగా ఐడిబిఐ ఉండడం వల్ల రిజర్వ్ బ్యాంకుకి అనుబంధ సంస్థగా ఉండడం వల్ల ఇది సరిగ్గా పనిచేయట్లేదు అని చాలామంది విమర్శలు అనేటువంటివి చేశారు. కాబట్టి ఈ విమర్శలు 1976 నుండి దీనికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది అని చెప్పాము స్టార్టింగ్లోనే. 1964లో దీన్ని స్థాపించినప్పటికీ 1976 నుండి ఇది ఇండివిజువల్గా పనిచేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇది రిజర్వ్ బ్యాంక్ అనుబంధంగా ఉంది కాబట్టి ఇది స్వతంత్రంగా పనిచేయలేకపోతోంది, ఇది సమర్థవంతంగా పనిచేయలేకపోతోంది. అందువల్ల దీనికి ఇండివిజువల్గా స్వతంత్రం అనేటువంటిది ఇవ్వాలి అని 1976 నుండి దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి కొన్ని సిఫార్సులను చేసింది నరసింహ కమిటీ. ఏం సిఫార్సు చేసింది? ఐడిబిఐ చేసేటువంటి ప్రత్యక్ష ద్రవ్య సహాయ నిధిని తొలగించాలి. రెండవది, ఇది పరోక్ష ద్రవ్య సహాయ సంస్థగానే ఉండాలి. అయితే ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సులని ప్రభుత్వం ఎక్కడా కూడా పాటించట్లేదు. కాబట్టి ఐడిబిఐ వివిధ నూతన సేవల్లో నూతన సరళీకృత విధానాలకు అనుగుణంగా ఐడిబిఐ తన సేవల్లోకి ప్రవేశిస్తోంది. కాబట్టి ఇది ఏమిటా సేవలు అంటే క్రెడిట్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ కేర్ అనే పెట్టుబడి సేవలు అందించేటువంటి సంస్థ క్రెడిట్ ఎనాలిసిస్ రీసెర్చ్ లిమిటెడ్ పెట్టుబడి సేవలు అందించేటువంటి సంస్థ ఇన్వెంటర్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మొదలైనటువంటివి ఇది స్థాపించింది.
ఒక వాణిజ్య బ్యాంకును కూడా ఈ ఐడిబిఐ నెలకొల్పింది. కాబట్టి నరసింహ కమిటీ ఐడిబిఐ చేసేటువంటి ప్రత్యక్ష ద్రవ్య సహాయ నిధిని తొలగించాలంది. ఐడిబిఐ కేవలం పరోక్ష ద్రవ్య సహాయ సంస్థలుగానే ఉండాలి అని సూచించింది. అయితే ఆ సూచనల్ని సలహాలని ప్రభుత్వం పెద్దగా పాటించట్లేదు. ఈ విధంగా ఐడిబిఐ పనిచేస్తోంది. ఏం చేస్తోంది ఐడిబిఐ? తన లక్ష్యాలని ఏ లక్ష్యంతో దీన్ని స్థాపించాము అంటే పరిశ్రమలకి మధ్యకాలిక రుణాలు ఇవ్వడమే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము. అంతేకాకుండా ఇది ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆ సహాయాన్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ప్రత్యక్ష సహాయము, 2 పరోక్ష సహాయము. ఈ ప్రత్యక్ష సహాయం పరోక్ష సహాయం కింద రుణాలు ఇవ్వాలి అనే లక్ష్యంతో ధ్యేయంతో దీన్ని స్థాపించాము. అయితే ఇది ఇంకా కొన్ని విధులను కూడా నిర్వర్తిస్తోంది. ఏమిటా విధులు అంటే వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పరిశ్రమలకి విరివిగా పరపతిని అందించడానికి అవకాశాలను కలగజేస్తోంది. అంతేకాకుండా ఇంకా ఏం చేసింది? కొన్ని నూతన పథకాలను కూడా ప్రవేశపెట్టింది. ఆ నూతన పథకాల్లో ఇందాక మనం చెప్పుకున్నాం. ఏమిటివి? అభివృద్ధి సహాయ నిధిని, ఆధునికీకరణ సరళ పథకమని, ఎగుమతుల్ని ప్రోత్సహించడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, చిన్న తరహా పరిశ్రమలకి, ఇలాంటి వాటన్నిటికీ కూడా రుణ సహాయాల్ని అందిస్తోంది. అయితే ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి సేవల్ని కూడా అందించింది. ఏమిటా సేవలు అంటే ఆర్థిక సాంకేతిక సర్వేలని చేయటం, అలాగే సాంకేతిక సలహా సంస్థలను ఏర్పడడం, అలాగే విత్త సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బందికి శిక్షణలు ఇవ్వడం, వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ అవడం కోసం శిక్షణలు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఇతర సహాయ సంస్థలని కూడా సహాయ సేవలను కూడా అందిస్తోంది. ఇది ఇప్పటికీ 24,097 కోట్ల రూపాయలు. ఎప్పటికీ 1964 నుంచి 97-98 నాటికి ఇది 24,097 కోట్ల రూపాయలు టర్మ్ లోన్స్ అని ఇచ్చింది. అందులో ఐడిబిఐ 40-45% వరకు ఈ బ్యాంకులు ఇచ్చింది. అంటే ఎక్కువగా ఇదే తన పాత్రని ఐడిబిఐ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తోంది. అయితే దీన్ని కొంతమంది విమర్శించారు. ఏమని విమర్శించారు? ఇది రిజర్వ్ బ్యాంకు అనుబంధంగా పనిచేస్తోంది కాబట్టి ఇది ఏ ధ్యేయంతో అయితే స్థాపించామో అది ఆ ధ్యేయాన్ని సాధించలేకపోతుంది. కాబట్టి దీనికి స్వతంత్ర ప్రతిపత్తి అనేటువంటిది ఇవ్వాలి అని 1976 నుండి దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నరసింహ కమిటీ కొన్ని సూచనల్ని కూడా చేసింది. ఏం చేసిందా సూచనలు అంటే ఐడిబిఐకి ప్రత్యక్ష ద్రవ్య సహాయ నిధిని తొలగించేయాలి. అలాగే ఇది పరోక్ష ద్రవ్య సంస్థగానే ఉండాలి అని చెప్పింది. అయితే అలాంటివేమీ కూడా ఇది పాటించట్లేదు. ఇంకా ఇదేం చేస్తోంది అంటే నూతన సరళీకృత విధానాలకు అనుగుణంగా ఐడిబిఐ వివిధ రకాలైనటువంటి నూతన సేవల్లోకి కొత్త సేవలు అందించడానికి పూనుకుంది. కాబట్టి పెట్టుబడి సేవలు అందించేటువంటి సంస్థల్ని అనేక రకాలైనటువంటి స్థాపించింది. అందులో ఒక వాణిజ్య బ్యాంకును కూడా నెలకొల్పింది. ఇది ఐడిబిఐ యొక్క విధులు, లక్ష్యాలు.